పేరు శ్వేత, హైకోర్టు అడ్వకేట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. నేను ఈరోజు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్న భాగంలో నామినేషన్ వేశాను. నేను గత 3 నెలల నుంచి తెలంగాణ బార్ అసోసియేషన్ అన్నీ విజిట్ చేస్తున్నాను. అక్కడ సమస్యలన్నీ తెలుసుకున్నాను. దాంట్లో భాగంగా నా మేనిఫెస్టోలో యంగ్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత సీనియర్ అడ్వకేట్స్కి పెన్షన్ ఆఫ్టర్ 60 ఇయర్స్, మహిళా న్యాయవాదులకి మెటర్నిటీ బెనిఫిట్స్ ప్రపోజ్ చేస్తున్నాను. అదే కాకుండా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన అడ్వకేట్స్కి ఇక్కడ అకామిడేషన్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయాలని నా మేనిఫెస్టోలో భాగంగా చేశాను. అడ్వకేట్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, వెల్ఫేర్ ఫండ్ అందరికీ అందాలి. మన బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ స్ట్రెంథన్ అవ్వడమే నా లక్ష్యంగా నేను ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. దానికి నా తరఫున మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా బార్ కౌన్సిల్ తిరిగారు కదా, ప్రధానంగా మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏంటంటే మీరు ఏం సమస్యలు గుర్తించారు? అక్కడ లేడీస్కి అయితే వాష్రూమ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేదు, అది ఒకటి గమనించాను. సీనియర్ అడ్వకేట్స్కి కానీ యంగ్ అడ్వకేట్స్ కానీ హెల్త్ కార్డ్స్ అనేటివి వాళ్ళకి 2018 తర్వాత రావట్లేదు. ఆ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడంలో ప్రధాన పాత్ర మేము ఇప్పుడు పోషించాలని అనుకుంటున్నాను. తర్వాత బార్ కౌన్సిల్లో ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదు, ఇక్కడే లేదు. ఇంకా వేరే బార్ అసోసియేషన్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఒక బార్ కౌన్సిల్ అనేది ఏర్పాటు ఉండాలి. అక్కడ నుంచి కూడా సేవలు ఆ రూరల్ ఏరియాస్కి అందాలి. అది బార్ కౌన్సిలే ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇంత పెద్ద బార్ అంటే ఇంత పెద్ద ఎలక్షన్స్లో కంప్లీట్ హైకోర్టులో చాలా మంది కూడా మీతో పాటు కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళలో మీలో డిఫరెన్స్ ఏంటి? సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్, మహిళా న్యాయవాదులు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. సీనియర్ అడ్వకేట్స్ ఉండాలి, యంగ్ అడ్వకేట్స్ ఉండాలి, మహిళలు ఉండాలి. బార్ కౌన్సిల్ అనేది ఇట్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. కాంబినేషన్లోనే ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మేమందరం కలిసి బార్ని స్ట్రెంథన్ చేసేలాగా మేము పనిచేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. నేను సీనియర్ అమ్మాయి మా అమ్మ ఏంటంటే ఈ అమ్మాయి దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బీటెక్, ఎంబీఏ, మన గోల్డ్ మెడలిస్ట్ లాలో. ఇలాంటి అమ్మాయి ఉంటే పంపిస్తాం మనం బార్ కౌన్సిల్కి. మన ప్రాబ్లమ్స్ అనేది అడగలుగుతుంది. ఈ ఏజ్ కూడా నేనేజ్ నాకు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు ఈ బారు డెవలప్ అందరికీ వసతులు కూర్చుతుంది. కాబట్టి మేము సపోర్టింగ్ చేస్తున్నాం. మేము హైదరాబాదే అయినా ఈ అమ్మాయి మొత్తం డిస్ట్రిక్ట్ కవర్ చేసింది. వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఈ అమ్మాయి గురించి చాలా మంచి ఎందుకంటే ఈమె ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది. రిజర్వేషన్ మొన్న డిక్లేర్ అయింది సుప్రీంకోర్టు లేడీస్కు కోటా. అంతకుముందు లేడీస్ లేదు. ప్లాన్ హైకోర్టులో చేస్తున్నాం ప్రాక్టీస్. అంటే చాలా మంది సీనియర్స్, చాలా మంది ఏమేమి పోటీ చేస్తారు కాబట్టి అందులో తట్టుకోగలుగుతారా పోటీలో? ఒకటినండి, సీనియారిటీకి దీనికి సంబంధం లేదు. ఆ అమ్మాయి వే ఆఫ్ టాకింగ్ ఎలాంటి హామీలు ఇస్తుందో ఆమె చేసేది ఇవాళ రేపు అబ్జర్వేషన్ చేస్తారు. అడ్వకేట్ తెలియకపోతే ఏం లేదు. అమ్మాయి మాటలు బట్టి అర్థమవుతుంది మనకు. లేకపోతే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను ఆమెకి? ఎందుకంటే ఆమె చాలా మంచి, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అమ్మాయి. కాబట్టి పర్సనల్గా మంచి పర్సనల్ నాలెడ్జ్ కూడా చూస్తారు ఈ రోజుల్లో. వెనకటి రోజులు వేరు. నేను ఒక పెద్ద మంది చెప్తే 100 మంది తినేది. ఇప్పుడు ఎవరు లేరు. ఇవాళంతా యంగ్ జనరేషన్. కాబట్టి అమ్మాయి మా అందరికీ నమ్మకం ఏర్పడేది. కాబట్టి భగవంతుని దయవల్ల అమ్మాయి కూడా గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా సీనియర్లు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు మంచో చెడో ఇంతకుముందుకు అంతా అధికారం అనుభవించి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉంటే యూత్కి కానీ ఉమెన్ గురించి స్పెషల్గా మాట్లాడడానికి మా అక్క ముందరికి వస్తున్నది. మన అందరు ఆడోళ్ళ మద్దతు ఉందనుకోర్రి. మీ అందరికీ ఒక పెద్ద దిక్కు లెక్క ఉంటుంది. లాస్ట్ 28 ఏళ్ళల్లో బార్ కౌన్సిల్లో ఒక్క ఆడమే కూడా లేదు. అంటే ఎంత ఘోరమైన విషయం ఇది. మనం అంతా గమనించుకొని ఖచ్చితంగా కూడా మన శ్వేతక్కకు మనం భారీ మెజారిటీతో మనం గెలిపించుకున్నట్టయితే రేపు పొద్దున ఆడోళ్ళ హక్కుల కోసము, మానవ హక్కుల కోసం రాష్ట్రంలో ఏం జరిగినా కానీ అక్కతో ఎంతైతే అంత సాయం చేస్తుంది. రెండో విషయము, సీనియర్లకు ఎందుకు వద్దంటున్నాం అంటే సీనియర్లు అన్నీ అనుభవించున్నారు. వాళ్ళకి అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది. రేపు పొద్దున మనం గెలిస్తే కూడా వాళ్ళు మనల్ని కేర్ చేయరు. కాబట్టి మన సమస్యల్ని పరిష్కరించడానికి ఒక యంగ్ మహిళ అయితే ఆ మహిళ నాయకత్వాన్ని నమ్మి మేమందరం ముందరికి వస్తున్నాం. మాలోని మేల్ ఈగోని కూడా చంపుకొని, అంటే ఒక ఉమెన్కి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలా మేము అట్టేదే మా అక్కనిక మా మేల్ ఈగో ఏదైతుందో దాన్ని పక్కకు పెట్టి ఒక ఉమెన్ని గెలిపేయాలని చెప్పి మేము అక్క కోసం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి యంగ్ అడ్వకేట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఒక మహిళని మనం గెలిపించుకోవాలి, ఒక యంగ్ అడ్వకేట్ని మనం గెలిపించుకోవాలి. మన సమస్యల కోసం మనమే పరిష్కారం దిశగా ఆలోచించకపోతే
ఎవరు మాట్లాడాలి మరి? సీనియర్లకు ఏం బాధ అవుతుందని మాట్లాడతారు? జీతం అని బానిసలు వాళ్ళకి దొరికితే ఎవరి గురించి మాట్లాడు. కాబట్టి మన హక్కుల కోసం, స్టైఫండ్ కోసం, ఉమెన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కోసం, అంటే బార్లలో ఉన్న బాత్రూమ్కి సంబంధించిన ఇష్యూస్ కోసం, అన్నిటి కోసం కూడా మన లక్క శ్వేత గారు మన అందరి తరపున పోరాడబోతున్నారు. దయచేసి మీ అందరికి దండం పెట్టి ఒకసారి అడుగుతున్నా, ఖచ్చితంగా కూడా శ్వేతక్కని గెలిపించుకోవాలి. భారీ మెజారిటీ తోటి గెలుపు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మెజారిటీ కోసమే మనం ప్రయత్నించాలి. ఖచ్చితంగా కూడా అక్కని గెలిపించుకునే బాధ్యత మీ అందరి భుజాల మీద ఉన్నది, నా మీద ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తాను. నా పేరు సుష్మిత, నేను హైకోర్టు అడ్వకేట్ని. శ్వేత తను యంగ్ అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి కృషి చేసి ఒక మేల్కి పోటీ ఇచ్చి తను ప్రతి ఒక్క బార్ తిరిగి అక్కడ సమస్యల్ని ప్రతి ఒక్కటి స్వయంగా తెలుసుకొని తను కంటెస్ట్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ సమస్యల మీద పోరాడదామని ఆమె ఏ ఉద్దేశంతోనైతే తొలి అడిగేసిందో అది వృధా కాకుండా ఆమెని ప్రోత్సహించి ఈ రైట్స్ అనేది ఏదైతే ఉమెన్ రైట్స్ అనేది ఏదైతే ఉందో అందరి హక్కులని కాపాడడానికి ఆమె ఏదైతే కృషి చేసి పోరాడుతుందో దానికి గట్టిగా మేము సపోర్ట్ చేస్తాము. యంగ్ అడ్వకేట్సే కాదు, ఉమెన్ అడ్వకేట్సే కాదు, ఇంకా సీనియర్స్ కూడా తనని ముందుకు ప్రోత్సహిస్తే ఒక చేంజ్ అనేది వస్తుంది, ఒక బెటర్మెంట్ అనేది వస్తుంది, ఒక స్ట్రెంగ్తన్ చేయాలనేది అయితే ఆమె కోరిక ఏదైతే ఉందో ఇట్లా కృషితోని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలతో సాధిస్తారు. కాబట్టి ఆమెను తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. దయచేసి అందరూ సపోర్ట్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు ఆమెకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా మంది చేసి ఉంటారు, వాళ్ళని మేము తప్పు పట్టలేము. కాకపోతే కానీ ఉమెన్కి జరిగే ఇష్యూస్ పైన వాళ్ళకి చెప్పుకోలేము. ఎందుకంటే ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది లేదు ఇప్పటి వరకు. బార్లో ఎవరు రిప్రజెంటే చేయలేదు. అట్లాంటప్పుడు కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి, ఉమెన్ వాళ్ళు మేల్తో చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల మీద తను తను బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ఒక లక్ష్యంగా ఆమె ఎంచుకుంది కాబట్టి ఆమెకి సపోర్ట్ చేయాలని, ఆమెకి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అనితా కిరణ్. 2026 బార్ కౌన్సిల్ ఎలక్షన్స్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో లక్కా శ్వేత గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను. మా సోదరి శ్వేత ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడము, అది మహిళ అయి 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత సర్వోన్నతమైన కోర్టు, భారతదేశం కోర్టు అయిన సుప్రీంకోర్టు విమెన్ అడ్వకేట్స్ గురించి 30% రిజర్వేషన్ని అమలుపరచాలని అందరికీ చెప్పాక కూడా దానిపైన ఎట్టి నిర్ణయం తీసుకొని పక్షంలో అంతకన్నా ముందే విమెన్ ప్రిజన్స్ ఉండాలి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో అన్న ఒక్క ఉద్దేశంతో ముందే నిర్ణయం తీసుకొని రావడము మా అదృష్టానికి. అలాంటి సర్వోన్నతమైన సుప్రీంకోర్టు నుంచి మనకు విమెన్ అడ్వకేట్ రిజర్వేషన్స్ రావడం కూడా ఇది ఒక శుభ పరిణామంగానే పరిగణిస్తున్నాం మేము. దాంట్లో ఇప్పటి వరకు జరిగిన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మహిళా రిప్రజెంటేషన్ ఎక్కడ లేదు. ఈరోజు మా సోదరి రావడము, ఆమె కంటెస్ట్ చేయడము, మాతో పాటు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏ విమెన్ అడ్వకేట్ కంటెస్ట్ చేయలేదు, చేసే వాళ్ళు కూడా ప్రాపర్ అజెండాతో ఎవరు రాలేదు. అజెండా ఏదైతే తీసుకుంటుందో క్లియర్గా స్టెప్ వైజ్ అజెండా మొత్తం కూడా తెలియపరచడం, ఇది ఒకటి ఆమె ధైర్యానికి నిదర్శనంగా భావించాలి. దీంట్లో విమెన్ అడ్వకేట్స్ అని కాకుండా జూనియర్ అడ్వకేట్స్, స్పెషల్లీ జూనియర్ అడ్వకేట్స్ గురించి, ప్లస్ బార్ కౌన్సిల్కి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంటారు ఇక్కడికి. మారుమూల గ్రామాల నుంచి అడ్వకేట్స్ కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు వస్తారు. వాళ్ళు సాయంత్రం వరకు ఏం తిప్పలు పడుతున్నారు అనేది ఒక అడ్వకేట్స్గా మాకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఏమైనా చేయాలని అంటే మేము ఒక పవర్లో ఉంటే కానీ చేయలేము. ఆ పవర్ రావాలని అంటే మా సోదరి శ్వేత ధైర్యం చేసి ముందుకు వచ్చినందుకు ఆమెను అభినందిస్తూ, ఆమెతో పాటు మేమందరం ఉండి సపోర్ట్ చేస్తున్నాము. మేమే కాదు, మీరందరూ కూడా పెద్ద ఎత్తున అందరు మహిళా న్యాయవాదులు అందరూ కూడా ముందుకొచ్చి శ్వేతను సపోర్ట్ చేసి మన గలం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో వినిపించాలని అందరినీ కోరుతున్నాను. ప్రధానంగా ఈరోజు అడ్వకేట్ మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పటివరకు చాలామంది సీనియర్ అడ్వకేట్లు, తర్వాత శ్వేత మేడం, లక్కా శ్వేత గారి గురించి ఓటేయాలని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి వేయాలనేది మామూలుగా అడ్వకేట్ హైకోర్టు ఏదైతే ఉందో
హైకోర్టులో 100%గా ఎక్కడికి నామినేషన్ వేస్తారో హైకోర్టు నుండే నామినేషన్ వేస్తారు, ఇక్కడనే అందరూ ఉంటారు. కానీ మారుమూల పల్లెలు అటు ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ కానీ ఇటు కరీంనగర్ నుండి వరంగల్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు పర్యటించింది తను. మహిళలకు మొదటిసారి రిజర్వేషన్ రావడం జరిగింది ఏదైతే బార్ కౌన్సిల్లో. 100% ఇట్లాంటి వాళ్ళకు అనుభవం ఉండి తిరిగి చేయాలన్న తాపత్రయం ఏదైతే ఉందో వాళ్ళకి లక్క శ్వేత అట్లాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. తను ఎంకరేజ్ చేయడం వల్ల తనకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. ప్రతి ప్రాంతంలో గత 6 నెలలుగా తిరుగుతూనే ఉంది. ఈ రిజర్వేషన్ ఏదైతే ఖరారు అయిందో, మహిళలకు ఖరారు అయిందో, ఆ ఖరారు అయినప్పటి నుండి కూడా కంప్లీట్గా తిరుగుతుంది. ఈ రోజు కూడా తనకు భారీ ఎత్తున దాదాపు అన్ని జిల్లాల నుండి వచ్చారు, తన మద్దతు పలకడం జరిగింది. భారీ ఎత్తున మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం.